చాలా వరకు అంటే ఎన్టీఆర్ గారి నెక్స్ట్ మూవీస్ కూడా లైనప్ ఒక రేంజ్లో ఉంది. నీల్ సినిమా కానివ్వచ్చు, వార్ 2 కానివ్వచ్చు, ఎలా అనిపిస్తుంది? ప్రజెంట్ అయితే నీల్ సినిమా కోసమే ఎక్కువ వెయిటింగ్ అన్న, లైక్ డైరెక్టర్ అండ్ మాస్ హీరో కాంబినేషన్గా. సో ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఓకే, అంటే సలార్ మనం చూస్తున్నాం, కేజీఎఫ్, సలారు అలాంటి ఎలివేషన్స్ మన ఎన్టీఆర్ గారికి పడితే ఉండాల్సిందే అన్న. అలాంటి షార్ట్స్ లైక్ ఒక వైబ్ అనేది ఇస్తాయి, కంప్లీట్ చేంజ్ చేస్తుంది ఎన్టీఆర్. ఈవెన్ మాసివ్ క్యారెక్టర్ కదా, లుక్స్ ఇచ్చినా కానీ లైక్ ఘోరంగా ఉంటాయి. ఓకే, అంటే సముద్రంలో కట్అవుట్ ఏకైక ఎన్టీఆర్ గారిదే పెట్టారు. అంటే వార్ షూటింగ్ స్టార్ట్ అప్పుడు కూడా టైగర్ వస్తున్నాడు అని ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ముంబైలో మన ఎన్టీఆర్ గారి వైపు ఎలా అనిపిస్తుంది మీకు? ముంబై వరకు ఎందుకన్నా, మన తెలుగు స్టేట్స్లో చూసుకుంటేనే ఒక రచ్చ చేస్తుండు, ఇంకా ఆల్ ఇండియా అంటే ఉంటుంది. అండ్ వన్ వర్డ్లో ఎన్టీఆర్ గారి గురించి ఏం చెప్తారు అన్న? మ్యాన్ ఆఫ్ మాసెస్. ఓకే అన్న, కొంతమంది కావాల్సిగా ట్రోల్ చేస్తున్నారు ఎన్టీఆర్ గారిని. సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా జరిగింది. వాళ్ళకి మీరు ఏం చెప్తారు అన్న? హీరో పెద్దగా అయ్యే కొద్దీ ట్రోలర్స్ ఇంకా వస్తూనే ఉంటారు అన్న. ఎంతమంది ఎక్కువ ట్రోలర్స్ వస్తే మన హీరో అంత ఎదుగుతుండ అన్నట్టు. ఓకే, కొంతమంది వాంటెడ్గా చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? అది వాళ్ళ గురించి పట్టించి ఇప్పుడు ఎదుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు వస్తూనే ఉంటారు. అందరికి సమాధానం అయితే చెప్పుకుంటే వెళ్ళలేం కదా అన్న. థ్యాంక్ యూ.